Guys, welcome back to one more. సో ఈరోజు ఏంటంటే మే 9th కాబట్టి ఈరోజు ఇక్కడ విక్టరీ డే అనమాట. అంటే రష్యన్స్కి యాక్చువల్లీ విక్టరీ డే అంటే నాకు కూడా తెలియదు. ఇది ఫస్ట్ టైం అనమాట. సో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దీన్ని జార్జ్ రిబ్బన్ అంటారంట. అయితే ఈ ఆరెంజ్ అండ్ బ్లాక్ దేనికంటే ఇంకా స్మోక్ ఫైర్కి చిహ్నం. ఇది అందరూ ఇలా ఇక్కడ పెట్టుకుంటారు. మనం ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ ఎలా పెట్టుకుంటామో వాళ్ళు ఇక్కడ ఇలా పెట్టుకుంటారనమాట. అవునా, నిజమా? ఈరోజు పెట్టుకొని నేను కూడా ఒక బాధ్యత గల రష్యన్ సిటిజన్ లాగా ప్రవర్తిద్దాం ఈరోజు. ఓకే గాయ్స్, టు బి ఆనెస్ట్ నాకు అది ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో లేదో తెలీదు. ఇప్పుడు మాకు టైం ఎంత తెలుసా? వెయిట్, టైం 9:51 అవుతుంది. అయితే మా వాళ్ళు ఇంకా లెగలేదు కూడా. నేను కొంచెం సోపులో వచ్చేసిన. మళ్ళీ ఇంకో బ్యాండ్ ఇచ్చారు. దీన్ని ఎక్కడ పెట్టాలి నేను ఇప్పుడు? నా మొహం కన్నా నా కళ్ళజోడు పెద్దగుంది కదా, అది తెలుసు. అయ్యో, నేను అట్టాలి ఇటు కాదు, మర్చిపోయాను. నేను ఈ స్టైల్స్ పెట్టగానే నాకు సైట్ ఉంది. సో ఐ విల్ షిఫ్ట్ టు మై నార్మల్ స్పెట్స్, లేకపోతే ఏం కనబడి ఈ ఎండ కొట్టి గాలి వేసి నా జుట్టు అంతా ఎగురు సాస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పెద్ద రోడ్డు కనబడుతుంది కదా, వెయిట్ ఐల్ షో యు. మనకి ఇండిపెండెన్స్ డేకి ఎలా మార్చ్ ఫస్ట్ పెరైడ్ అవన్నీ చేస్తారో వాళ్ళు అక్కడి నుంచి మొత్తం ఈ రోడ్డు అంతా నడుచుకుంటూ అక్కడికి వెళ్తారనమాట. సో మీరు చూస్తున్నారు కదా, పెరైడ్ అయితే స్టార్ట్ అయింది. నా మొబైల్లో అంత క్లారిటీ లేదు. వచ్చేస్తున్నారు. ఆ కోఆర్డినేషన్, వావ్! అబ్బాయిలు అనుకుంటే అమ్మాయిలు కూడా. నాకు ఇంత ఫ్రంట్ రో దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. గైస్, నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇవన్నీ చూస్తున్నా అంటే. వీళ్ళందరూ స్కూల్ పిల్లలు అనుకుంటా. ఇలాంటి ఇళ్ళలో అమ్మాయిలు అబ్బాయిలు అని ఏమి ఉండదు, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. అసలు ఎంతమంది జనాలు ఉన్నారా బాబోయ్. గైస్ చూడండి, చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు. ఇప్పటి వరకు కాలేజ్ వాళ్ళు అనుకుంటా, ఇప్పుడు చిన్న పిల్లలు భలే చేస్తున్నారు అందరూ వాళ్ళ టీచర్స్తో పాటు. వావ్! అక్కడ పట్టుకున్నవన్నీ అంటే World War II ఎవరైతే చనిపోయారో వాళ్ళ పోర్ట్రేట్స్ అనమాట. నేను ఇటు సైడ్ ఉండడం వల్ల నాకు ఏం కనబడట్లేదు.
కనిపిస్తుందా, అది కూడా ఈ విక్టరీకి సంబంధించిందే మాన్యుమెంట్ అన్నమాట. అక్కడ ఉన్న పిల్లర్స్ పైన ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి నేమ్స్ రాయి పైన ఏమంటారు, అదే రాయిపై రాశారు. నేను కానీ మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు అని కానీ నేను లైట్ తీసుకుని ఉంటే నిజంగా ఇట్లా దీన్ని మిస్ అయ్యేదాన్ని. సో ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. వైబ్ అవ్వాలంటే ఒంటరిగానే వైబ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏదో మోటివేషన్ అవసరం అంటారా? ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత దీని హిస్టరీ ఏంటో చదువుతా. అసలు 1945లో ఏం జరిగింది అంటే మేబీ విక్టరీ డే అప్పుడే వచ్చిందా అయ్యి ఉండొచ్చు. అయితే మేబీ వీళ్ళకి 1945లో విక్టరీ ఇక్కడ కాన్సర్ట్ కూడా పెట్టారు. గాయ్స్ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి బయటకు వచ్చి. అలా రూమ్లో కూర్చుంటే ఏం తెలీదు. సో బయటకు వచ్చి అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి నాలాగా. సో నేను ఇది చూస్తాను అనుకోలేదు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది. నాకు రష్యన్ అర్థం కాకపోయినా పాట వైబ్ అవ్వచ్చని వచ్చేసా. జనాలు ఎవరు లేరండి, పర్లేదులేండి, అలా వస్తూ ఉంటారు. ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తున్నారేమో. ముందే నించోవడం బెటర్. ఇక్కడ మళ్ళీ మన హైట్కి వెనక్కి వెళ్తే అసలు ఏం కనబడదు. గాయస్ ఇది మీరు కంపల్సరీగా చూడండి, ఎందుకంటే మీకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. అంటే నాకే కొత్త ఎక్స్పీరియన్స్, అంటే మీరు ఇండియాలో ఉండి చూస్తున్నంటే మీకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే. అంటే మన ఇండియాకి సంబంధించినవన్నీ చూసుంటారు, బట్ రష్యన్ కూడా ఎలా ఉంటాయో చూస్తారని కోరుకుంటున్నాను. చూస్తే మీకే బెటర్, అంటే బెటర్ ఇన్ ద సెన్స్ మీకు ఒక అవగాహన ఉంటుంది కదా రష్యాలో ఏం జరుగుతుంది, వీళ్ళ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ. నేను ఏదో పెద్ద బ్లాగర్లో ఇక్కడ మాట్లాడేస్తున్నాను కానీ అంటే టు బి ఆనెస్ట్ నాకు సోషల్ యాంగ్జైటీ అనేది లేదు. అంటే నలుగురు ఏమనుకుంటారని పట్టించుకుంటే మనం బతకలేం కాబట్టి నేను అస్సలు పట్టించుకోను. మీరు పట్టించుకోకండి. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. По разбитым дорогам, не ведая сна, позабыв страх и боль сквозь туманы дожди, добровольцы Донбасса идут воевать за священное слово. Родина-мать, пусть Георгий Святой нам побед принесет. За страну, за Донбасс и угнетенный народ, за друзей, что геройски погибли в бою. గాయస్ నాతో పాటు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. జస్ట్ సే హాయ్. రాను విలారు రారా. సిగ్గుపడుతున్నారు గాయస్ వీళ్ళందరూ. గాయస్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే అసలు ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి. అంటే మీకు ఎలా అనిపించింది వీళ్ళ యొక్క సెలబ్రేషన్స్, ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్ రష్యన్ రియాలిటీ. బాయ్ బాయ్.